ఒక తోటలో ఎన్నో అందమైన మొక్కలు ఉండేవి. అందులో ఒక రోజా పువ్వు మాత్రం చాలా గర్వంగా ఉండేది. నేనే ఈ తోటలో అందమైన పువ్వు అని ప్రతిరోజు అనుకునేది. దాని ఎర్రని రేకులు మెరిసేవి, వాసన చుట్టూ వ్యాపించేది. ఆ రోజా పక్కనే ఒక క్యాక్టస్ మొక్క ఉండేది, పచ్చగా ముళ్లతో. రోజా దానిని చూసి ఎగతాళి చేసేది. అయ్యో, నీకేం అందం లేదు, అంతా ముళ్లే, నిన్ను ఎవరు ఇష్టపడతారు అని. క్యాక్టస్ మాత్రం చిరునవ్వుతో చెప్పేది, అందమంతా ముఖం మీద ఉండదు, మనసులో ఉండాలి. కొన్ని రోజుల తర్వాత ఎండాకాలం వచ్చింది. వేడికి నేల ఎండిపోయింది. నీళ్లు లేక మొక్కలు వాడిపోతున్నాయి. రోజా పువ్వు కూడా నీళ్లు లేక వాడిపోయింది. రేకులు వంకరయ్యాయి, ఆకులు బలహీనంగా అయ్యాయి. అయ్యో, ఎవరు అయినా నాకు కొంచెం నీళ్లు ఇస్తారా అని విన్నవించింది. క్యాక్టస్ ఇది చూసి చాలా బాధపడింది. నేను ఏమీ చేయలేను, కాని ఎలా సహాయం చేయగలను అని ఆలోచించింది. అప్పుడే ఒక చిన్న పక్షి వచ్చి క్యాక్టస్ మీద కూర్చుంది. క్యాక్టస్ మృదువుగా అడిగింది, చిన్న పక్షి, ఒక సహాయం చేస్తావా? ఈ రోజా చాలా దాహంగా ఉంది, పక్కనే ఉన్న చెరువు నుంచి కొంచెం నీళ్లు తీసుకురాగలవా? పక్షి వెంటనే అంగీకరించింది. అది చెరువుకి వెళ్లి కొంచెం నీళ్లు తీసుకుని వచ్చి రోజా దగ్గర పోసింది. అలా ప్రతిరోజు తెచ్చిపోసింది. కొన్ని రోజుల్లో రోజా మళ్లీ సజీవంగా మారింది. పువ్వు తిరిగి రంగు తెచ్చుకుంది. రోజా పక్షిని అడిగింది, నువ్వు ఎందుకు సహాయం చేశావు? నేను నీతో ఎప్పుడూ మంచిగా మాట్లాడలేదు కదా? పక్షి నవ్వుతూ చెప్పింది, సహాయం చేయమని నన్ను అడిగింది, నువ్వు కాదు, క్యాక్టస్. రోజా షాక్ అయ్యింది. అది క్యాక్టస్ వైపు తిరిగి చెప్పింది, నన్ను క్షమించు ఫ్రెండ్, నేను నీ గురించి తప్పుగా అనుకున్నాను. పర్వాలేదు రోజా, నేర్చుకోవడం ఆలస్యమైనా నేర్చుకోవడమే ముఖ్యం అంది క్యాక్టస్. ఆ రోజు నుంచి రోజా ఎవరి మీద గర్వపడలేదు, ఎవరి రూపం చూసి ఎగతాళి చేయలేదు. అది ఒక మంచి పాఠం నేర్చుకుంది. అందం బయట ఉండదు, మనసులో ఉంటుంది. చూసారా, మనిషి రూపం చూసి తీర్పు ఇవ్వకూడదు. క్యాక్టస్ అందంగా లేకపోయినా సహాయం చేసింది. మనసు మంచిగా ఉంటే చాలు, అదే నిజమైన అందం.